హే గాయ్స్, వెల్కమ్ టు టెక్ శివ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము InVideo ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుందాం. మీ వీడియోస్ని మీ బ్రౌజర్లో ఈజీగా ఈ సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ సాఫ్ట్వేర్ని ఎలా యూస్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో నేర్పిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మెయిన్లీ థింగ్ వచ్చేసరికి ఇక్కడ మీకు ప్రీ మేడ్ టెంప్లెట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు 4000+ టెంప్లెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ చాలా రకంగా కేటగిరీస్ అయితే ఉంటాయి. మీకు సపోజ్ ఫుడ్‌ని ఏదన్నా ప్రమోట్ చేయాలా, మీ బిజినెస్ అయినా చేసుకొని దాని కమర్షియల్ పరంగా మీరు ఒక టెంప్లేట్‌ని ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్ యూజ్ చేసుకొని మీరు మీ బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూసారు కదా, ఇంట్రోస్ అండ్ లోగో రివీల్స్, ఇక్కడ ఇట్లా చాలా కేటగిరీస్ అయితే ఉంటాయి. యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, ఏదైనా సపోజ్ మీకు ప్రోడక్ట్‌ని మీరు ప్రమోట్ చేయాలన్నా ఇట్లా యాడ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ టెంప్లెట్స్ అనమాట. మీకు కంటెంట్‌ని మీరు ఈజీగా మార్చుకోవచ్చు. ఈ టెంప్లెట్స్ యూజ్ చేసుకోండి, ఆ కంటెంట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని రిమూవ్ చేసుకొని ఈజీగా మార్చుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, టాప్ కేటగిరీస్ చూడండి. బైట్ సైజ్ యాడ్స్ 110 టెంప్లెట్స్, అంటే 110 టెంప్లెట్స్ అయితే మీకు దీంతో ఉన్నాయి. ఇక్కడ మీకు చాలా వేరియస్ కేటగిరీస్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన టెంప్లెట్స్ యూస్ చేసుకొని మీరు ఈజీగా మాత్రం ఎడిట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీకు టెక్స్ట్ వీడియో. సపోజ్ ఏదైనా మీరు ఒక కోట్ని ప్రమోట్ చేయాలనుకుంటే ఆ కోట్ని ఇక్కడ జస్ట్ రాసి టైప్ చేసేసి వెనకాల మీకు దానికి కోడ్కి సంబంధించిన వీడియో అప్లోడ్ చేసేసి మీరు దాన్ని ఎక్స్పోర్ట్ చేసి ఇచ్చేసుకోవచ్చు. సో దీనికి మీరు అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ టెక్స్ట్ని ఎడిట్ చేసుకోండి, వీడియో మీద అప్లోడ్ చేసుకోండి. దాట్స్ ఇట్, సింపుల్. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ బ్లాక్ క్యాన్వాస్ చూస్తారు కదా, ఇక్కడ బ్లాక్ క్యాన్వాస్ మీరు అంటే ఇప్పుడు ఏదైనా మీరు ఒక యూట్యూబర్ అనుకోండి, మీరు ఒక గేమింగ్ ఛానల్ ఉంది, దాన్ని మీరు ఒక వీడియోని ఎడిట్ చేసుకొని మీ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవాలా. సో నేను మీకు ఈ బ్లాక్ క్యాన్వాస్లో ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. వైడ్ 16:9 రేషియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా కాబట్టి నా కంటెంట్ అంతా ఈ రేషియోలో రికార్డ్ అయింది. సో నేను ఇది యూస్ చేసుకుంటాను. స్క్వేర్ 1:2 రేడియో. సపోజ్ మీ కంటెంట్ ట్యాబ్లెట్లో మీరు రికార్డ్ చేసుకున్నారు, స్క్రీన్ రికార్డ్ చేసుకొని కంటెంట్ అంతా ఉంది, అది యూస్ చేసుకుంటే మీకు 1:1 రేడియో సెలెక్ట్ చేసుకోండి. వర్టికల్ అంటే మీ ఫోన్లో మీరు స్క్రీన్ రికార్డింగ్ ఏదన్నా మీరు ప్రమోట్ చేసుకోవాలన్నా, ఏదైనా దాని వీడియోని ఎడిట్ చేసుకోవాలన్నా కానీ వర్టికల్ 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. సో నేను 16:9 రేషియో సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది అనమాట. ఇంటర్ఫేస్ మొత్తం ఇలా ఉంటుంది. మీకు ఈజీగా చెప్పేస్తాను మీకు మొత్తంలో. సో టెంప్లెట్స్ నేను చెప్పాను కదా, మీకు 4000 టెంప్లెట్స్ ఉన్నాయని. సో ఇవన్నీ మీకు నచ్చిన టెంప్లెట్స్ని యూస్ చేసుకోవచ్చు. టెస్టిమోల్స్, ఇంకా ఇంట్రోస్, ఇంకా ఇంకా స్లైడ్ షో, ఇవన్నీ టెంప్లెట్స్ని మీరు యూస్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఏదైనా కంటెంట్ని మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఆ వీడియో ఫైల్స్ని, ఆడియో ఫైల్స్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఇక్కడ లోగో ఫైల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ మీ గేమింగ్ లోగో మీరు సపరేట్గా డిజైన్ చేసుకున్నారు ఫోటోషాప్లో, అక్కడ మీరు జస్ట్ అప్లోడ్ లోగో అని కొట్టి ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సింపుల్. సో వీడియోస్ అనమాట. ఇక్కడ మీకు స్టాక్ రిజల్ట్స్లో వాళ్ళు ఆల్రెడీ స్టాక్స్ చూడు, ఇక్కడ మీకు గ్రీన్ స్క్రీన్ వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. సపోజ్ మీకు ఈ కంటెంట్ కావాలా, సపోజ్ మీరు ఏదైనా సంథింగ్ ఒక డాక్టర్ అనుకోండి, మీరు ఏదైనా ప్రమోట్ చేయాలనుకుంటే వెనక మీకు వీడియో కంటెంట్ని యాడ్ చేసుకొని మీరు గ్రీన్ స్క్రీన్ టెక్స్ట్ యాడ్ చేసుకొని మీరు ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ సాఫ్ట్వేర్ చాలా రకంగా మీకు చాలా ఈజీగా యూజ్ అవుతుంది. మీకు సపరేట్గా ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేసుకొని ఆ కష్టం మీద చూసేయకుండా మీకు ఇక్కడ ఈజీగా మీ కళ్ళ ముందరే మొత్తం ఉంటుంది. సో ఇంకోటి ఇమేజ్ ఫైల్స్ చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫైల్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకోటి మ్యూజిక్ ఫైల్స్ అనమాట. మీకు నచ్చిన మ్యూజిక్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి, యాడ్ చేసుకోండి, మీ వీడియో బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోండి. సింపుల్. ఇంకోటి టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ చూసారు కదా మీరు ఇక్కడ, టెక్స్ట్ మూవ్ ఇట్, వేకప్, టెక్స్ట్ని మీరు ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. యాక్షన్స్, సోషల్ మీడియా క్రెడిట్స్. ఇప్పుడు నేను ఇలా మీ సోషల్ మీడియా ఏదైనా సపోజ్ మీరు ఏదైనా ఒక బిజినెస్ పేజ్ ఓపెన్ చేశారు మీ ఫేస్బుక్ పేజ్కి సంబంధించిన ఆడ మీ నేమ్ పెట్టుకోవచ్చు. చూడు ఈజీగా ఇలా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కమర్షియల్ వీడియోస్ ఎక్కడి నుంచి గేమింగ్ ఛానల్స్ ఇంట్రోస్, లోగోస్ కూడా మీరు తయారు చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇంకోటి ఫోల్డర్స్. ఎప్పుడన్నా మీరు సపోజ్ మీ కంటెంట్ అంతా మీరు అప్లోడ్ చేసుకున్నారు, అదంతా ఎక్కడంటే ఎక్కడ ఉంది, మీరు నీట్గా కేటగరైజ్ చేసుకోవచ్చు అనమాట. మీ వీడియోస్ని, ఆడియో ఫైల్స్ని ఒక ఫోల్డర్లో, వీడియోస్ని ఒక ఫోల్డర్లో, లోగోస్ ఒక ఫోల్డర్లో పెట్టుకోవచ్చు. ఇంకా స్టిక్కర్స్. ఈ స్టిక్కర్స్ని మీరు వీడియోలో యూస్ చేసుకోవచ్చు. ఇంకోటి ఓవర్లేస్ అనేది ఏంటంటే మీ వీడియోకి సర్టెన్ ఎఫెక్ట్స్, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. చూసారు కదా ఇక్కడ మీకు స్మోక్ ఎఫెక్ట్, ఇంకా లవ్ ఎఫెక్ట్, ఇంకా ఇది లైటింగ్ ఎఫెక్ట్, స్క్రీన్ లైటింగ్, డిమ్ అండ్ డేప్, ఇలా చాలా ఎఫెక్ట్స్ అయితే మీకు ఉంటాయి.
ఇక్కడ ఆ ఓవర్‌లేస్ మీరు యాడ్ చేసుకోవచ్చు. షేప్స్, సర్టెన్ షేప్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఏదైనా కంటెంట్ మీరు చెప్తున్నాను. ఆ టెక్స్ట్ నుంచి ఫాలో అయ్యి ఇట్లా యారో మార్క్ షేప్స్ ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. మ్యాథ్స్ యూజ్ చేసుకోవచ్చు. హ్మ్. ఇంకా కొలీక్ యూజ్ చేసుకోవచ్చు. లైక్ సపోజ్ మీ ఫోటోస్‌ని కొలీక్‌గా యాడ్ చేసుకుంటే ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. మీదొక వీడియో ఎడిటింగ్, జస్ట్ ఫోటో ఎడిటింగ్ కూడా మీరు చేసుకోవచ్చు ఈ సాఫ్ట్‌వేర్‌ని మీరు. ఇంకా సోషల్ ట్వీట్స్ ట్వీట్‌ని కూడా చేసుకోవచ్చు. చూడు ఇన్‌విడియో విల్ టేక్ యూర్ ట్వీట్స్, పోస్ట్ అండ్ క్రియేట్ ఎ న్యూ సీన్ వితిన్ మినిట్స్. చూసారు కదా! వితిన్ మినిట్స్‌లో అయితే మీరు ఇలా ట్వీట్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకుంటే ఇదొక బ్లాంక్ స్క్రీన్. నేనిక్కడ నా గేమింగ్ ఇంట్రో వీడియోని యాడ్ చేసుకుంటాను. చూసారు కదా! ఇక్కడ మీకు ట్రిమ్ అనమాట. అంటే మీ వీడియోని మీకు ఎక్కడి నుంచి ఎన్ని సెకండ్స్ నుంచి ఎన్ని సెకండ్స్ లోపల కావాలా సెలెక్ట్ చేసుకోండి. ప్లే విత్ ట్రిమ్ సెక్షన్స్ ఓన్లీ పెట్టుకోండి. ప్లే చేసుకోండి. అంటే జస్ట్ ప్లే. ఇట్లా మీరు నచ్చిన వీడియోని మీరు ట్రిమ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నాకు ఫుల్ వీడియోలో కాబట్టి ఫుల్ వీడియోలోనే యాడ్ చేసుకుంటున్నాను. నేను మొత్తం ఫుల్ వీడియో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఇక్కడ చూసారు కదా! టైమ్‌లైన్, ఓపెన్ సీన్ టైమ్‌లైన్. టైమ్‌లైన్ అంటే మీకేమేమి ఉన్నాయో టైమ్‌లైన్స్ ఉన్నాయి. చూడు ఇప్పుడు ఇదొక సీన్ టైమ్‌లైన్ ఉంది. ఇదొక టైమ్‌లైన్. చూడు టైమ్‌లైన్ అంటే దాంతో ఆ సీన్ ఎన్ని సెకండ్స్ ఉందో మీకు చూపిస్తది. 9.98 సెకండ్స్. సో, లైక్ అరౌండ్ 10 మినిట్స్ అనమాట. ఇంకోటి వాయిస్ ఓవర్. వాయిస్ ఓవర్ దగ్గర మీరు సెపరేట్ రికార్డ్ వాయిస్ ఓవర్ తీసుకోవచ్చు. సపోజ్ మీరొక వీడియో పెట్టుకొని ఇక్కడే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. అప్‌లోడ్ యువర్ వాయిస్ ఓవర్ ఫైల్ అంటే మీరు ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఫైల్ ఉంటది కదా! ఎంపీ3 ఫైల్. ఎంపీ3 ఫైల్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ ఫ్రమ్ మై అప్‌లోడ్స్ మీరు అప్‌లోడ్ చేసుకున్న కంటెంట్ నుంచి ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. వాయిస్ ఫైల్స్ అంటే అక్కడ వాయిస్ ఫైల్ యాడ్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటెడ్ టెక్స్ట్ టు స్పీచ్ అంటే ఏదైనా ఒక స్పీచ్‌ని దాని టెక్స్ట్‌గా కన్వర్ట్ చేసుకుంటుంది. చూడండి చాలా ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో, ఇక్కడ మీకు గో టు ద లెఫ్ట్ సీన్ అంటే ఇప్పుడు ఏదైనా మీరు మల్టిపుల్ సీన్స్ యాడ్ చేసుకుంటే రైట్ సీన్‌ని యాడ్ చేసుకోవచ్చు. ప్లే సీన్ ఫ్రమ్ ది స్టార్ట్ అంటే మీరంతా ఎడిట్ చేసుకున్నారు. మీరంతా ఒకసారి చెక్ చేసుకోవాలా? సో, ప్లే సీన్ ఫ్రమ్ ది స్టార్ట్ చేసుకోవచ్చు. ప్లే ఇంక మీరు చూసుంటారు పాజ్, ది నెక్స్ట్ సీన్ ఇట్లా. ఇది జూమ్ మల్టిపుల్ సీన్స్ ఉన్నప్పుడు మీరు ఈ జూమ్ తగ్గించుకోండి. అంటే ఇప్పుడు ఇదొక సీన్ ఇట్లా చాలా సీన్స్ ఉంటాయి కదా! అప్పుడు మీరు ఇట్లా సెట్ చేసుకోండి. ఇంకోటి బిల్డ్ యువర్ ఓన్ సీన్. మనకి జస్ట్ ఎగ్జాంపుల్ టెక్స్ట్‌గా మనకు అవసరం లేదు కాబట్టి మీడియా ఫైల్ ఆల్రెడీ ఉంది. సో, మనకు అవసరం లేదు. మనం సెపరేట్ ఒక మీడియా ఫైల్ యాడ్ చేసుకుందాం. సో, ఇంకోటి టెంప్లేట్ కలర్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో, లోగో అంటున్నారు. మనకి లోగో అవసరం లేదు కాబట్టి సో, డ్ డ్ ఐయామ్ డిలీటింగ్ థాట్. ఇదొక సీన్ గదా! తర్వాత ఇక్కడ మీకు బ్లాంక్ స్క్రీన్ అంటే ఎంప్టీ సీన్ యాడ్ అవుతుంది. లైక్ స్టార్టింగ్‌లో ఉన్నింది గదా! బ్లాంక్ సీన్. ఇంకోటి మీకు ఫ్రమ్ టెంప్లేట్ ఏదైనా ఒక టెంప్లేట్ సెలెక్ట్ చేసుకోండి మీరు. ఇది టెంప్లేట్ సెలెక్ట్ చేసుకొని చూడండి. ఇట్లా మీరేదన్నా సంథింగ్ మీ ఇమేజ్‌ని పెట్టుకోవాలంటే యాడ్ సీన్ కొట్టి కొట్టేస్తే మీకు ఇట్లా టెంప్లేట్ వచ్చేస్తది. చూసారు కదా! సీన్ ప్లస్ టెంప్లేట్ చూడు. చూడండి. లైక్ వాళ్ళ మ్యారేజ్ 25 ఇయర్స్ తర్వాత వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. అట్లా టెంప్లేట్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. మనకి టెంప్లేట్స్ వద్దు కాబట్టి మనం దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ యెస్. ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా! డిలీట్ కొడితే ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ డిలీట్ దిస్ సీన్? యెస్. సో, ఈ సీన్‌లో మన నెక్స్ట్ ఒక క్లిప్‌ని యాడ్ చేసుకుందాం. మన అప్‌లోడ్స్‌లో గేమింగ్ క్లిప్స్ ఉంది కదా! ఈ ఫస్ట్ క్లిప్‌ని యాడ్ చేసుకుందాం. డ్రాగ్ అండ్ డ్రాప్ యూజ్‌ఫుల్ వీడియో యాడ్ చేసేసుకున్నాం. సో, దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చనమాట. సపోజ్ ఇప్పుడు ట్రాన్స్‌లేషన్ చూడు ఈ వీడియో కాకుండా సపోజ్ బై మిస్టేక్ ఏదైనా వీడియో యాడ్ చేసుకుంటే వీడియో చేంజ్ చేసుకోవచ్చు. వీడియో ఎడిట్, క్రాప్ ఫ్రేమ్, ట్రిమ్ వీడియో, లూప్ అంటే రిపీట్ చేసుకోవడం అనమాట. వాల్యూమ్ అంటే ఈ వీడియో వాల్యూమ్ ఎంత కావాలా? బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎంత వాల్యూమ్ కావాలా? సపోజ్ ఏదైనా మీరు బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా సాంగ్ యాడ్ చేసుకున్నారనుకో, ఈ సాంగ్‌ని మనం డిలీట్ చేసేసుకుందాం. మనం ఒక సాంగ్ యాడ్ చేసుకుందాం. హ్మ్. సో, మళ్ళా టెంప్లేట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసుకుందాం. లేయర్స్ హ్మ్. యెస్. మీడియా ఎడిట్. చెప్పా కదా! వాల్యూమ్, ఆడియో వాల్యూమ్. వెనకాల సాంగ్ లేదు కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ వాల్యూమ్ బట్టి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఫేడ్ ఇన్. ఇక్కడ మనము ఫేడ్ ఇన్ పెట్టుకోవచ్చనమాట. ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్. ఎన్ని సెకండ్స్ కావాలో మనం పెట్టుకోవచ్చు. ఇంకోటి ప్లేబ్యాక్ స్పీడ్. ఎంత ప్లేబ్యాక్‌లో కావాలా? వీడియో రీసైజింగ్ ఆప్షన్స్. ప్లేబ్యాక్స్ అంటే ఇప్పుడు నాకు 1x స్పీడ్‌లో సరిపోతుంది. మీరు ఇంకా స్లో మోషన్ కావాలంటే స్లో మోషన్ పెట్టుకోవచ్చు. ఫాస్ట్ అంటే ఫాస్ట్ పెట్టుకోవచ్చు. ఓకే. మనం చూడు మనం స్లో మోషన్
75 అంటే లెంత్ పెరిగింది. సో వీడియో రీసైజింగ్ ఆప్షన్, క్రాప్ టు స్క్రీన్, స్ట్రెచ్ టు స్క్రీన్, ఫిట్ విత్ ట్రాన్స్పరెంట్, ఫిట్ విత్ బ్లర్. మనకి క్రాప్ టు స్క్రీన్ సరిపోతుంది. బ్లర్ అంటే మీకు జస్ట్ బ్లర్ అవుతుంది అనమాట స్క్రీన్, లైక్ ఇలా అవుతుంది. అలా వద్దు కదా మనకి. సో క్రాప్ టు స్క్రీన్. వీడియో యానిమేషన్స్, ఇక్కడ యానిమేషన్స్ పెట్టుకోవచ్చు. స్టార్టింగ్లో ఫేడ్ ఇన్ పెట్టుకుందాం, అవుట్లో ఫేడ్ అవుట్ పెట్టుకుందాం. జస్ట్ ఇది నార్మల్ ట్రాన్స్లేషన్ నేను పెట్టుకుంటున్నాను, వీడియో ట్రాన్స్లేషన్. ఇంకా ప్రాజెక్ట్ కలర్స్ మామూలు షిఫ్ట్ అయిపోతాం. సో మనం ఒకసారి మొత్తం వీడియోని చెక్ చేసుకోవచ్చు. సో ప్లే ఫ్రమ్ స్టార్టింగ్. సో మనం మొత్తం స్టార్టింగ్, ఈ సీన్ ఎంటీ ఉంది కాబట్టి ఎంటీనే చేసుకుందాం. ఇక్కడ మన ఫైల్ అయితే యాడ్ చేసుకోవచ్చు, లైక్ మన ఫైల్. యా. సో ఇక్కడ మీకు చూడండి, ఫేడ్ ఇన్, ఫేడ్, మీకు లోగో అర్థమైపోతుంది అప్పుడే. చూడు ఆ ట్రాన్సిషన్ చూడండి, ఫేడ్ ఇన్ చూసారు కదా, స్లో మోషన్లో పెట్టాను కాబట్టి స్లో మోషన్లో. ఈ బెల్డ్ టెక్స్ట్ ఏం చేస్తారంటే డిలీట్ చేసేయండి, ఈ లోగో కూడా డిలీట్ చేసేయండి. సో ఇంకో సీన్ బ్లాంక్ స్క్రీన్, ఇంకో సీన్ యాడ్ చేసుకోండి. తర్వాత సెకండ్ వీడియో అప్లై చేసుకోండి. ఇట్లా చాలా సీన్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ ఆఫ్ సీన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు జూమ్ తగ్గించుకోండి అండ్ చేసుకోండి, దట్స్ ఇట్, సింపుల్. సో ఇట్లా మీరు సీన్స్ అన్ని క్రియేట్ చేసుకున్నారు. ఇంకోటి ఇక్కడ ట్రాన్స్లేషన్స్ అన్ని పెట్టుకున్నారు. సో ఇప్పుడు మీరు వీటిని రెండర్ చేసుకోవాలి. ఇంకా మీరు ఈ సీన్ని కాపీ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ మీరు ఈ కాపీ ఉంది కదా, ఈ సీన్ని కాపీ చేసుకొని మీరు పేస్ట్ చేసుకోవచ్చు. లాస్ట్లో లోగో కావాలంటే మీకు లోగో చేసుకోవచ్చు. ఇంకోటి మీరు ఈ మూవ్ చేసుకోవచ్చు అనమాట, ఈ సీన్ని మూవ్ చేసుకోవచ్చు. లైక్ ఈ సీన్ని ఇప్పుడు ఇది ఫస్ట్ స్టార్టింగ్లో రైట్లో కావాలంటే రైట్లో అట్లా. ఇంకా కాపీ, ఇంకా మీరు చూస్తారు కదా, ఇంకా లేయర్స్, ఏదైనా లోగో ఏదైనా సంథింగ్ సెట్ అయింది అనుకో, సపోజ్ మీరు ఏదైనా ఇప్పుడు స్క్రీన్ చేంజ్ చేశారు, దాని తగ్గట్టు మీరు సెట్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ యూస్ చేసుకొని. ఇంకా పిక్సెల్స్, చూడు పిక్సెల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటుంది. మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ రీడూ అండు అనే ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ ఏదైనా మీరు ఒక మిస్టేక్ చేశారనుకో, రీడూ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నీకు ఏదైనా ఒక ఎఫెక్ట్ అప్లై చేశారు, నాకు ఎఫెక్ట్ అవసరం లేదని వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సాంగ్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ సాంగ్ ఆల్రెడీ ఒక సాంగ్ ఉంది, సాంగ్ యాడ్ చేసుకుందాం. డబుల్ క్లిక్ ఎత్తుగానే యాడ్ అయిపోతుంది. మనకి 1 టైం చాలు కాబట్టి 1 టైం. సో జూమ్ ఉంది కాబట్టి దీన్ని మనం ట్రిమ్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని సెకండ్స్ కావాలో అన్ని మనం తగ్గించుకోవచ్చు అనమాట. జస్ట్ ఇక్కడ పట్టుకొని డ్రాగ్ చేసుకోండి లెఫ్ట్ సైడ్కి, సింపుల్. ఇప్పుడు 41 సెకండ్స్కి పెట్టుకోవచ్చు. దీన్ని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. చూడు, ట్రిమ్ ఆర్ లూప్, సాంగ్ని ట్రిమ్ చేసుకోవచ్చు, లూప్ ఆన్ చేసుకోవచ్చు, వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఫేడ్, దీన్ని కూడా ట్రాన్స్లేషన్ పెట్టుకోవచ్చు. ఎన్ని సెకండ్స్ దగ్గర ట్రాన్స్లేషన్ కావాలా, నీకు 0.1 దగ్గర ట్రాన్స్లేషన్ సపోర్ట్ ఎంత, నీకు లాపోర్ట్ సపోర్ట్స్ ఎంత, నీకు 41 సెకండ్స్ ఉంది కదా, సో 40.1 దగ్గర నాకు అవుట్ కావాలి. ఇట్లా మీరు ట్రాన్స్లేషన్ మొత్తం పెట్టుకోవచ్చు కదా, సింపుల్. తర్వాత ఎఫెక్ట్స్, నేను చెప్పాను కదా, స్టిక్కర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, దట్స్ ఇట్. మీకు నచ్చకపోతే సెలెక్ట్ చేసుకొని స్టిక్కర్ డిలీట్ చేసేయండి. ఇంకోటి ఓవర్లేస్ ఎఫెక్ట్ చూసారు కదా, ఈ ఓవర్లే అయితే ఇట్లా ఎఫెక్ట్ చేసేస్తే దీనికైతే ఇట్లా ఓవర్లే వస్తుంది. ఓవర్లే చాలా బాగాలేదు కాబట్టి మనకి వద్దు. సో జస్ట్ ఇట్లా ఓవర్లే సెలెక్ట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి, సింపుల్. చూసారు కదా, ఇట్లా అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్. మీకు నచ్చిన దగ్గర ఒక సీన్ కొత్త క్రియేట్ చేసుకొని నచ్చింది ఓవర్లే మొత్తం డ్రాగ్ చేసి డ్రాప్ చేసండి. ఇప్పుడు మొత్తం మీ ప్రాజెక్ట్ వర్క్ మొత్తం అయిపోయింది. సో మీరు ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ అండ్ షేర్ అనుకో ఆప్షన్ సెలెక్ట్ చేసేయండి. ఇక్కడ మీకు క్వాలిటీ అడుగుతుంది, డిఫాల్ట్ 1080p 720p మాత్రమే ఉంటుంది. సో 1080pలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. చూసారు కదా, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎక్స్పోర్ట్ అయిపోయింది. చూడు, కంగ్రాట్స్, యూ హ్యావ్ బీన్ అన్లాక్డ్ వాటర్మార్క్ ఫ్రీ వీడియోస్. నౌ ఎడిట్ యువర్ వీడియోస్ ఇన్ 6 seconds విత్ వాటర్మార్క్. ఓకే, చూడు రెండరింగ్ అవుతుంది అనమాట. చూసారు కదా, తర్వాత ఇక్కడ క్రియేట్, రెండరింగ్ అయిపోయింది. సపోజ్ మీరు ఇందాక సాఫ్ట్వేర్ మీరు యూస్ చేస్తున్నారు, దాన్ని డ్రాఫ్ట్లో మీకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. మీరు మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. చూడు, మళ్ళీ దీన్ని డౌన్లోడ్ అండ్ షేర్ కొట్టచ్చు, ఎక్స్పోర్ట్ కొట్టచ్చు. ఈ రెండర్ అయిపోతేనే మీకు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ వచ్చేస్తుంది మీకు ఇక్కడ డౌన్లోడ్ అని. డౌన్లోడ్ కానీ మీకు అయిపోతుంది. చూడు, ఆల్రెడీ 2 ఫైల్స్ రెండర్ అవుతున్నాయి. మనకి ఒక ఫైల్ కాబట్టి మనం దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం వచ్చిన ఎలా దాన్ని చేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మీరు ఏమేమి ప్రాజెక్ట్ ఐడీస్ ఉన్నాయో, ప్రాజెక్ట్ నేమ్స్, ఎడిట్ వర్షన్,
అన్నీ చేసుకోవచ్చు. ఇట్లా మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. అన్నీ ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి. అంటే ఇప్పుడు సపోజ్ మీరు వీడియో ఎడిట్ చేసి పెట్టుకున్నారు, దాన్ని మళ్ళా ఒకవేళ బై మిస్టేక్ పవర్స్ పోయో మీది క్లోజ్ అయిపోయింది, నెట్ ఇంటర్నెట్ పోయింది, దాన్ని మళ్ళీ మీరు ఈజీగా డ్రాఫ్ట్లో ఉంటుంది, మీరు ఈజీగా రికవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా మొత్తం. ఇప్పుడు మన హోమ్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మీరు మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు కన్నా కిందున్న డిస్క్రిప్షన్లో కన్నా కోడ్ యూస్ చేసుకుంటే మీకు 25% ఆఫ్ అయితే తగ్గుతుంది. అంటే షిఫ్ట్ 25 అనే కోడ్ యూస్ చేస్తే మీకు 25% మీకు ఈ సాఫ్ట్వేర్ని ఆఫర్లో తగ్గుతుంది. ఇక్కడ టీమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ యాడ్ ఏ మెంబర్. సపోజ్ ఏదైనా మీ ఫ్రెండ్స్ని ఎవరైనా మీరు యాడ్ చేసుకోవాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా రకంగా ఫీచర్స్ ఉంటాయి. ఇంకోటి చూడండి, ఇక్కడ 24 అంటే 24 అవర్స్ సపోర్ట్ లైవ్ చాట్ ఉంటుంది అనమాట. సపోజ్ మీకు ఏదైనా బగ్స్ కానీ మీ అకౌంట్ సంబంధించి ఏదైనా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు ఈ 24 అవర్స్ 7 సపోర్ట్ని యూస్ చేసుకోవచ్చు. ఇంకా జాయిన్ ఎఫ్ఈ కమ్యూనిటీ చేసుకోండి. ఇక్కడ వాళ్ళ దగ్గర లైక్ 20K ప్లస్ కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. వాళ్ళు కొత్త థంబ్నైల్స్, కొత్త టెంప్లెట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇంకా స్కెడ్యూల్ డెమో కోసం మీరు స్కెడ్యూల్ టైం సెట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఆన్లైన్ స్కెడ్యూల్ డెమో, కాంటాక్టర్స్ ఏదైనా ఒకటి ఉంటే వీళ్ళు కాంటాక్ట్స్ అవ్వండి. సో చూసారు కదా, ఇది మీ InVideo ఆన్లైన్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి మీకు క్లియర్గా చెప్పాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై సీ యూ, సైనింగ్ ఆఫ్.